ఫ్రెండ్స్, బిగ్ బాస్ హౌస్ లో నిన్న ఒక టాస్క్ జరిగింది. ఆ టాస్క్ కి సంబంధించి చాలా అంటే చాలా ట్విస్ట్లు టర్న్స్ జరిగాయి. మనందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే వారణి గారికి చాలా క్లియర్ కట్ అన్యాయం అయితే జరిగింది. అయితే ఇప్పటి వరకు ఒక విషయాన్ని మనం గమనించాలి. ప్రతి ఒక్కళ్ళు కెప్టెన్ అయ్యారు అక్కడ ఉన్న వాళ్ళల్లో, ఒక్క భరణి గారు తప్ప. అంటే దాని అర్థం ఏంటి, అక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా భరణికి సపోర్ట్ చేయాలని అస్సలు హోల్ హార్టెడ్ గానే రావట్లేదు. ఓకే, అయితే ఉన్న ఒక్క తనుజ కూడా భరణి గారికి సపోర్ట్ చేసే కన్నా ముందు తనే కంటెంటర్ అవుతుంది. ఇప్పుడు ఎవరికి వాళ్ళు వాళ్ళ కంటెండర్షిప్ వదులుకునైతే కెప్టెన్ చేయలేరు కదా. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, భరణి గారికి ఎక్కడ అన్యాయం జరుగుతుందో ఆయన అసలు నిన్న లైవ్ లో చాలా 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 గట్టిగా మాట్లాడారు. నాకు తెలిసి ఈ 12-13 వారాలు ఏదైతే ఆయన మాట్లాడలేక ఇబ్బంది పడ్డారో, ఫస్ట్ టైం ఆయన తీసుకున్న స్టాండ్ నిజంగా ఆయన కోసం నెక్స్ట్ లెవెల్ గేమ్ ఉంది. మరి కళ్యాణ్కి భరణికి ఎందుకు గొడవైందో ఒక పాయింట్ అక్కడ జరిగింది. ఆ పాయింట్ ఏంటనేది కూడా మనం చెప్పుకుందాము. జస్ట్ మీరు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. లైక్ ఇచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియో చేరాల్సిన వాళ్ళకి చేరుతుంది. ఇప్పుడు మనం మామూలుగా కామ్గా మనం చెప్పేసేసుకుని ఒక 4-5 కామెంట్స్ పెట్టేసేయడం కాదు కదా. అందరికీ తెలియాలి ఇక్కడ ఎక్కడ తప్పు జరిగింది, ఏం జరిగింది అనే విషయం తెలియాలి. కాబట్టి ఖచ్చితంగా మీరు లైక్ చేయండి. వీలుంటే మీరు బిగ్ బాస్ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఉంటే షేర్ చేయండి. అప్పుడు దాన్ని బట్టి మనం ఎక్కడ తప్పు జరుగుతుంది, ఎక్కడ అన్యాయం జరుగుతుంది అనే విషయం మనకు క్లారిటీగా వస్తుంది. ఇందాక వీడియోలో కూడా అదే చెప్పుకున్నాం. తనుజ ఏదైతే ట్రయాంగిల్ అని చెప్పిందో అది ట్రయాంగిల్ కాదని చెప్పింది, అది ట్రయాంగిలే. కానీ ఆ తర్వాత దాని పక్కన ఉన్నది ట్రయాంగిల్ కాదు, అది ఒక ఇర్రెగ్యులర్ షేప్, అది భరణి గారు చెప్పారు. అయితే నిన్న అంత పెద్ద గొడవ జరుగుతోంది. ట్రయాంగిల్ అని చూపించేసి అది ట్రయాంగిల్ కాదు అని చెప్పి భరణి గారు ఫైట్ చేసినప్పుడు కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా, తనుజాని పక్కన పెట్టేసండి, ఒక్కరంటే ఒక్కరు కూడా మరి కళ్యాణ్ రీతు అలా చేస్తుంది ఆ రకంగా ఫస్ట్ భరణి గారు ట్రయాంగిల్ తప్పు పెట్టారని చెప్పినప్పుడు, మరి నిజాయితీగా ఆడిన వాడైతే భరణి గారు తీసుకొచ్చిన ట్రయాంగిల్ కూడా అవును సార్ ఇది ట్రయాంగిల్ లా లేదు, వేరే రకంగా ఉందని ఎందుకు చెప్పలేకపోయాడు? కారణం ఏంటంటే ఇమాన్యుల్ అండ్ కళ్యాణ్ ఇద్దరు కలిసి మూకుమ్మడిగా ఆడుకున్నారు. అయితే భరణి గారు వస్తే వాళ్ళకి రిస్క్, రితు వస్తే ఈజీగా ఓడిపోయి వాళ్ళ మీద గెలవచ్చు. నేను సబ్ టైటిల్స్ తోనే కళ్యాణ్ రియల్ గుట్టు బయటపడిన తర్వాత ఇంకేంటి ఫ్రెండ్స్, అసలు నిజం మాట్లాడితే కళ్యాణ్ జెన్యున్ పర్సనా కాదా అనే విషయాన్ని పక్కన పెట్టి నిన్న సబ్ టైటిల్స్ చూడండి. మన ఇద్దరం కలిసి తనని గెలిపించని, కానీ మనం కావాలని ఓడిపోతున్నట్టు తనకు తెలియకూడదు అనేసి. అయితే నిన్న అంత క్లియర్ గా సబ్ టైటిల్స్ రాశారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇమాన్యుల్ తో ఉండటం వల్ల కళ్యాణ్ గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది. స్ట్రాటజీలు చేయొచ్చు, ప్రాబ్లం లేదు. స్ట్రాటజీ ఎలా చేయాలి, ఎవరు ఆడితే ఏం చేయాలనేది మ్యాటర్. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు, పిరికితనంగా ఆడుతున్నారు. అంటే భరణి గారిని రెచ్చగొట్టి, ఇప్పుడు మీరు నిన్న ఇంకో సీన్ జరిగింది, మీరు ఆడొచ్చు కదండి, మీరు ఎందుకు ఆడట్లేదు అని చెప్పేసి కళ్యాణ్ అనటం. అంటే భరణి గారి దగ్గరికి వచ్చి రితు మీద ఫేవరబుల్ గా రితుకి ఆమె ఏం చేస్తుందో, ఆమె మనసు ఎటు మారుతుందో ఆమెకి తెలియదు అన్నట్టుగా అక్కడ బిహేవ్ చేయడం. మళ్ళీ భరణి అండ్ రితు ఆడుతున్నప్పుడేమో రితుకు సపోర్ట్ చేయడం. అసలు కళ్యాణ్కి నిజంగా బుర్ర ఉంటే అంత బ్యాక్ స్టాప్ చేసింది, ఒకటి కాదు 2 సార్లు చేసింది రితు బ్యాక్ స్టాప్. ఒకసారి డెమాన్ తో కలిసి ఆ డిస్కో డాన్స్ కు సంబంధించి ఆ కెప్టెన్ గా ముందు డెమాన్ పవన్ చేత రితు కళ్యాణ్ కెప్టెన్ గా తీయించేస్తే, ఇంకొకసారి మొన్న టాస్క్ లో కూడా రితు కెప్టెన్ అవ్వాలి అని చెప్పేసి డెమాన్ కి మేనిఫెస్ట్ చేసి 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 కళ్యాణ్ని తీసేసింది. మరి ఇదంతా జరిగిన తర్వాత మళ్ళీ కళ్యాణ్ ఎందుకని ఈ రకంగా చేస్తున్నాడు? ఇక్కడ తనుజ అసలు నిజం చెప్పాలంటే భరణి గారికి అడ్డం ఒక్కటే నిలబడింది, పాపం ఫైట్ చేసింది చివరి వరకు. భరణి గారు ఎప్పుడు కూడా ఆ పాయింట్ అవుతారు. అయితే మీరు అనుకోవచ్చు, మరి భరణి గారు ఎందుకు కళ్యాణ్ విషయం అనవసరంగా తీసుకొచ్చినట్టు కాదా, ఇప్పుడు అసలు దానికి దీనికి సంబంధం ఏంటని. ఓ ఫ్రెండ్స్, ఒక్క మాట చెప్తాను వినండి. ఎప్పుడైనా ఒక గేమ్ జరిగినప్పుడు, ఒక 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 టాస్క్ జరిగినప్పుడు దానిలో ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది అన్యాయం, ఇది న్యాయం అని అక్కడున్న కంటెస్టెంట్స్ అందరూ మాట్లాడుకుంటుంటారు. కానీ కళ్యాణ్కి రితు చేసింది తప్పు అని చెప్పినప్పటికీ కూడా, అంటే తప్పని తనకు తెలుసు, ఓకే రితు తీసుకొచ్చింది ట్రయాంగిల్ కాదు, అదే వేరే షేప్ అని చెప్పినప్పుడు కూడా
ప్లస్ రింగ్ లోపలికి దాచేసిందని చెప్పినప్పుడు కూడా తను వాయిస్ అవుట్ చేసి కనీసం రితు నువ్వు చేసింది తప్పమ్మా, నువ్వు అలా చేయకూడదు, సంచాలకి దీన్ని పెట్టుకోండి అని ఒక్క మాట మాట్లాడలేకపోయాడు. అక్కడే ట్రిగ్గర్ అవుతారు మరి భరణి గారు. ఎందుకంటే ఆయన పెట్టిన ట్రయాంగిల్స్ తప్పని అనుకున్నప్పుడు మరి రితు చేసింది కూడా తప్పే కదా. రింగ్ ని షర్ట్ లోపల దాచేయటం తప్పు కాదా? మరి ఎందుకని అది దాన్ని పాయింట్ అవుట్ చేయలేపాడు కళ్యాణ్ కానీ ఇమాన్యుల్ కానీ. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ రితుని సపోర్ట్ చేయడం మ్యాటర్ కాదు, ఎవరికి వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు. అయితే ఎప్పుడైనా భరణి గారికి కోపం అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే అక్కడ అంతా క్లియర్ గా అన్యాయం జరుగుతోంది అన్నప్పుడు ఒక తనుజ తప్ప ఎవరు మాట్లాడకపోతే ఏ మనిషికైనా సరే అక్కడ జరుగుతుంది. అంటే ఏంటంటే ఎవరికి వాళ్ళు సేఫ్ గేమ్లు ఆడుకుంటున్నారు అనేది ఆయన అభిప్రాయం. ఇక్కడ కళ్యాణ్ విషయంలో ఆయన ఎందుకని ఆ పాయింట్ రేస్ చేశారు, ఆయన బయటికి వెళ్ళి వచ్చి చూసి అక్కడ పాయింట్ అక్కడ కూడా భరణి గారు వన్ ఆఫ్ ది కెప్టెన్సీ కంటెండర్. బహుశా ఆ రోజు కనుక భరణి గారి అంటే ఏం జరిగింది అక్కడ, డెమాన్ షూస్ చూపించాడు, ఓకే, అది కళ్యాణ్ చూశాడు, భరణి గారు చెప్పారు, ఈ రకంగా భరణి గారు అవుట్ అయిపోయారు. సో ఇక్కడ అన్యాయం జరిగింది ఎవరిది, భరణి గారికి. అంటే అక్కడ డెమోని చూపించాడా కళ్యాణ్ చూపించలేదా అనే విషయాన్ని పక్కన పెట్టేసేయండి. బట్ హోస్ట్ సార్ ఏం చూపించారు, అక్కడ తప్పు జరిగింది అన్నట్టు చూపించారు. తనుజ ఏం చెప్పింది, సార్ వీళ్ళిద్దరూ సైగ చేసుకున్నారు అని నాకు అర్థమవుతుంది సార్ అని చెప్పాడు. సో అప్పుడు బయట చూసిన వాళ్ళకి ఏం అర్థమవుతుంది, భరణి గారు బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత ఎస్ ఖచ్చితంగా వీళ్ళిద్దరు కలిసి ఆడారని అనుకుంటారు. అందుకనే ఆయన పాయింట్ రైజ్ చేశారు. అప్పటి వరకు అసలు ఆయన పాయింట్ రైజ్ చేయలేదు. కానీ కళ్యాణ్ కానీ ఇమాన్యుల్ కానీ అవునన్నా రితు లోపల రింగ్ దాచేసిన తప్పే అని చెప్పట్లే. నిన్న లైవ్ లో ఇంకో పాయింట్ జరిగింది ఫ్రెండ్స్, అది మీకు ఎవరికి తెలియదు. కానీ రితు తీసేసింది అంటే ఆ రితు ఎక్కడ తీసింది, డెమాన్ వచ్చి సపోర్ట్ చేస్తున్నాడు అనమాట రితుకి. ఏమనంటే తను ఎక్కడైనా ఏదైనా వేరేది రింగ్ అని ఎక్కడి నుంచి తీసేసింది అని అంటే అక్కడి నుంచే తీసేసింది అని చెప్పేసి కళ్యాణ్ చెప్తున్నాడు. అంటే కళ్యాణ్కి తెలుసు రితు తీసేసిందని. అలాంటప్పుడు మరి భరణి గారి విషయంలో స్టాండ్ తీసుకోవాలి కదా. ఇప్పుడు గేమ్ అయిపోయింది, విన్నర్ అని చెప్పేసి రితు చెప్పేశాడు, తను కానీ నిజాయితీ వైపు నిలబడాలి కదా. ఒక విన్నర్ క్వాలిటీ అంటే ఏదో పిఆర్ని పెట్టేసుకునో లేకపోతే స్ట్రాంగ్ సెలబ్రిటీ చుట్టూ తిరగటం వల్ల అవ్వదు ఫ్రెండ్స్. ఇక్కడ తనుజ చాలా గ్రేట్ గా ఆడింది. మేబీ తను గతంలో తను చేసిన కొన్ని పొరపాట్లు కావచ్చు, కానీ తను చేసింది మాత్రం కరెక్టే. ఎందుకనంటే ఇక్కడ భరణి గారి విషయంలో తను చాలా క్లియర్ గా ఉంది, ఎక్కడో రితు తప్పు చేస్తుంది, తనకు తెలుసు రితు కన్నింగ్ గేమ్ తెలుసు. మరి కళ్యాణ్ కూడా రితు కన్నింగ్ గేమ్ తెలిసినప్పుడు మాట్లాడాలి కదా. అక్కడే భరణి గారు ట్రిగ్గర్ అయ్యారు. ఏంటి ఇంత తప్పు జరుగుతుందో కూడా ఒక్క మాట కూడా మాట్లాడకపోయేటప్పటికీ ఆహా మీరందరూ కలిసి గ్రూప్ గేమ్లు ఆడుకుంటున్నారు, నాకు ఆ విషయం తెలుసు అన్నారు. అంతేకాకుండా భరణి గారి లైవ్ లో కూడా ఇమాన్యుల్ అండ్ కళ్యాణ్ కలిసి ఆడిన గ్రూప్ గేమ్ ని ఆయన డీకోడ్ చేసేసారు. వాళ్ళిద్దరు కలిసి గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, వాళ్ళిద్దరు కలిసి నన్నే తీసేస్తారు. ఈవెన్ సంజన కూడా అదే మాట ఉంది, వాళ్ళ ముగ్గురులో ఎవరైనా మీతోనే ఆడతారు అనేసి అంది. అంటే దాని అర్థం ఏంటి, వాళ్ళ ముగ్గురు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అనేసి. అంతెందుకు ఆ ఇమాన్యుల్ సంజన గారినే తీసేశారు. సంజన గారినే తీసేసినప్పుడు తనకు సొంత మదర్ అని అన్నట్టు ఫీల్ అవుతున్నప్పుడు ఆవిడకి ఆడే అవకాశం ఇవ్వచ్చు కదా. ఇప్పుడు ఇమాన్యుల్ ఎంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ మనందరికీ తెలుసు. సంజన గారి కన్నా ఇమాన్యుల్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని